భూమి శరత్చంద్రతో మాట్లాడి ఇంటికి వస్తుంది. ఇక శారద చాలా సంతోషంగా, "అమ్మ భూమి, మీ నాన్నగారు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచి మాట్లాడారంటే మొత్తానికి మీ నాన్నగారికి నీ మీద కోపం పోయినట్లే అన్నమాట. ఇంతకీ మీ నాన్నగారు ఏం మాట్లాడారు భూమి?" అని శారద చాలా సంతోషంగా భూమి గడ్డం పట్టుకొని అడుగుతూ ఉంటుంది. "అత్తయ్య, ఆయన చెప్పింది చేస్తే నన్ను కూతురిగా అంగీకరిస్తారని చెప్పారత్తయ్య" అని భూమి అనడంతో, "ఆయన అడిగితే నువ్వు ఏదైనా చేస్తావు కదా భూమి, ఇంకేమి" అని శారద అంటుంది. "అత్తయ్య, మా నాన్న ఏమడిగారో తెలుసా అత్తయ్య? బ్రతికున్న మావయ్యకి పిండ ప్రదానం చేయమని నేను బావని ఒప్పించలేను కదత్తయ్య" అని భూమి చెప్పగానే శారద షాకింగ్గా వింటూ ఉంటుంది. అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. "అమ్మా, మీరు లేని సమయంలో శరత్చంద్ర మన ఇంటికి వచ్చాడమ్మా. ఆయన ఏం చెప్పాడంటే" అని గగన్ మొత్తం విషయం చెప్పేస్తాడు. "నేను కృష్ణప్రసాద్‌కి నా చేతుల మీదుగా పిండ ప్రదానం చేయాలనుకుంటున్నాను" అని గగన్ చెప్పగానే భూమి, శారద మరింత షాకింగ్గా వింటూ ఉంటారు. ఇక శారద అయితే, "అయ్యో! పిండ ప్రదాన కార్యక్రమం జరగకూడదనే కదా చెర్రీతో జరగకుండా మీరా చేత ఆపించింది. ఇప్పుడు గగనే చేస్తానని అంటున్నాడేంటి? ఇప్పుడు ఎలా ఆపడం" అని శారద మనసులో బాధపడుతూ ఉంటుంది. అయ్యో! ఏంటి బావ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని భూమి బాధపడుతూ ఉంటుంది.